అసెంబ్లీ లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేయడంతోనే ఏపీలో పొలిటికల్ హీట్ ఓ రేంజ్లో రాజుకుంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ బస్సు యాత్రతో జనంలోకి వెళ్లనున్నారు. అటు ప్రజాగళం సభలను మరిన్ని చోట్ల నిర్వహించేందుకు టీడీపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. పిఠాపురం నుంచి పోటీ చేస్తానన్న జనసేనాని వచ్చే వారం ఆ నియోజకవర్గానికి వెళ్లనున్నారు. వైనాట్ 175 అంటోన్న వైసీపీ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించడంతో వారంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. 4 సిద్ధం సభలతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన సీఎం జగన్ ఇకపై బస్సు యాత్రతో జిల్లాలను చుట్టేనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలో నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు బస్సు యాత్ర చేస్తారు. ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు సీఎం జగన్. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్తో సమావేశమై ఎన్నికల ప్రచారంపై చర్చించారు సీఎం జగన్. పోలింగ్కు ఇంకా 50 రోజులకు పైగా సమయం ఉండడంతో ప్రచారం చివరి రోజు వరకు జనంలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తొలి విడతలో బస్సు యాత్ర చేపడతారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్రతో పాటు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఒక బహిరంగ సభ, స్థానికులతో మాటామంతి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ ఉంటాయి. స్థానికులతో మాటామంతితో వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ప్రచారానికి తగిన సమయం ఉండడంతో అభ్యర్థులంతా సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో సూచించారు సీఎం జగన్. అభ్యర్థులంతా ప్రతి సచివాలయాన్ని సందర్శించాలని, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని ఆదేశించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. పల్నాడు జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నిర్వహించిన ప్రజాగళం సభతో కూటమి నేతల్లోనూ జోష్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ప్రజాగళం సభలు నిర్వహించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు భావిస్తుండటంతో అందుకు తగ్గ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తోంది టీడీపీ. ప్రధాని మోడీ పాల్గొన్న సభకు పెట్టిన పేరుతో క్షేత్రస్థాయిలో ప్రచారానికి వెళ్లనున్నారు చంద్రబాబు. మరోవైపు పొత్తుల్లో భాగంగా టీడీపీ పోటీ చేసే స్థానాల్లో ఇంకా 16 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. మరోవైపు ఎంపీ అభ్యర్థులను 1-2 రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉంది. పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చే వారం ఆ నియోజకవర్గానికి వెళ్లనున్నారు. పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగనున్న పవన్ పిఠాపురం సెగ్మెంట్లో వచ్చే వారంలో కీలక నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. గ్రామాల వారీగా ప్రచారంపై స్థానిక నేతలకు దిశానిర్దేశం చేస్తారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, పెండింగ్ సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ప్రచారంలో ఏ విషయాలను హైలైట్ చేయాలనే దానిపై నేతలతో చర్చిస్తారు. 27 నుంచి జగన్ బస్సు యాత్ర, త్వరలోనే చంద్రబాబు ప్రజాగళం సభలు, వచ్చే వారం పిఠాపురంలో పవన్ సమావేశాలతో ఏపీలో ఎన్నికల వేడి మరింతగా రాజుకోవడం ఖాయం.